సో పర్టికులర్గా మనం ఒక బిజినెస్ పెట్టాలంటే మనకి షాప్ క్రియేటింగ్ చేసుకోవాలి, వాతావరణం బాగుండాలి. అంటే మీరు పెట్టినటువంటి వాతావరణం ఇప్పుడు జనాలు అట్రాక్ట్ చేసుకొని రావాలి. అంటే షాప్ని చూసి కూడా వస్తారు కొంతమంది, షాప్ బాగుంది అంటే మీ షాప్ రెగ్యులర్గా నీట్గా ఉంచుకోవడము, సో అదంతా జరుగుతూ ఉంటుందా? షాప్ అయితే నీట్గా కంపల్సరీ కావాలక్క. కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైతే అప్పుడు మనం అది చేసుకుంటామో కంపల్సరీ షాప్ అయితే నీట్గా ఉండాలి. స్మెల్ రావడము ఇలాంటివి వచ్చినప్పుడు కస్టమర్లు వెళ్ళిపోతుంటారు, నిల్చోలేరు వాళ్ళు. కంపల్సరీ అయితే షాప్ నీట్నెస్గా ఉండాలి. షాప్ నీట్గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది షాప్. చికెన్ బిజినెస్ ఇప్పటివరకు పావనికి ఏం నేర్పించింది? ఫస్ట్ ఫెయిలియర్ నేర్పించింది, దాని తర్వాత ఎలా బ్రతకాలో నేర్పించింది, దాని తర్వాత నేను ఎందులో అయితే ఫెయిల్ అయ్యానో దాంట్లోనే సక్సెస్ కావడం నేర్పించింది. స్నేహ చికెన్ సెంటర్ అంటే అది ఒక బ్రాండ్, అసలు ఇంకా దాన్ని జనాలు మర్చిపోలేరు. సో మొన్న చికెన్ లేకపోతే కూడా అసలు కేజీ చికెన్ అంటే కొనుక్కునే వాళ్ళు మటన్కి వెళ్ళి కొనాలంటే చాలా కష్టపడ్డారు. తర్వాత సో పిల్లలు ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారట చికెన్ కావాలని చెప్పేసి మొన్న వచ్చిన వ్యాధికి. సో అట్లా చాలా వరకు చాలా జరిగినాయి. అట్లాంటిది స్నేహ చికెన్కి ఉన్న పావని చికెన్ సెంటర్ అంటే చికెన్ సెంటర్ బ్రాండ్కి తేడా ఏంటి అసలు? స్నేహ చికెన్ సెంటర్ బ్రాండ్కి పావని చికెన్ సెంటర్ బ్రాండ్కి తేడా ఏంటి అంటే జనాలకు తెలియాలంటే మీరు ఏం చెప్తారు? డిఫరెంట్ ఏంటంటే స్నేహ ఒక సముద్రం అది. స్నేహ చికెన్ అనేది ఒక సముద్రం, పావని అనేది చిన్న పడవ లాంటిది అనమాట. చిన్నది నాది, ఆయనది పెద్దది. సో సార్ చేసింది ఇప్పుడు స్నేహ చికెన్ వాళ్ళు చేసింది కూడా ఫస్ట్ ఒక్కరి నుంచి ఒకరికి స్టార్ట్ అయింది. సార్ వాళ్ళు కూడా చేసింది, స్నేహ కంపెనీ వాళ్ళు కూడా. సార్ కూడా చాలా ఫెయిల్యూర్ అయిపోయి చాలా కష్టపడి నష్టపోయి దాని తర్వాత ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు సార్ వాళ్ళు.